ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. And now as we see, more than 56,000 marks memos have already been downloaded since the announcement of results. So I congratulate all the students who have done well in this exam, and I thank Board of Intermediate Education once again for giving us this opportunity to process the results. Thank you. So thanks a lot, sir. Really. ఓకే సార్, ఓకే ఓకే ఇప్పుడు కరెక్షన్ చేసాము. సో నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ గౌరవనీయులు మన ముఖ్య అతిథి, ఇంత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మనకు రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి వచ్చినటువంటి శ్రీ కేశవరావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా మీరంతా దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మాట్లాడుతున్నారు కాబట్టి వినిపించట్లేదండి. కొంచెం దయచేసి. అమ్మా, ఇక్కడ నిశ్శబ్దం ఉంటారు, క్లాసులలో నిశ్శబ్దం ఉండకూడదమ్మా. ఏదైనా ఓకే కదా, రైట్. ఏదైనా కానీ ఫస్ట్ మనం అందరం కలిసి, మీ తరఫున, నా తరఫున, స్టేట్ తరఫున, ముఖ్యమంత్రి తరఫున, ఇక్కడ ఉన్న సెక్రటరీ తరఫున పాస్ అయిన వాళ్ళందరికీ మనం కంగ్రాచులేట్ చేస్తాం. అంత మాత్రాన ఫెయిల్ అయిన వాళ్ళని మనం ఏమి మర్చిపోతున్నాం అనుకోకండి. ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన దాంట్లో కూడా నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అడిగిన క్వశ్చన్లు నాకు అది జ్ఞాపకం లేదేమో ఫెయిల్ అయింది, కానీ నాకు చదువు రాదు అనుకోకండి. నాకు అన్నీ తెలిసి ఉండొచ్చు, పూర్తి పుస్తకం నాకు తెలిసి ఉండొచ్చు, కానీ మీరు ఆ దినం అడిగిన ప్రశ్నలే రాకపోవచ్చు. కాబట్టి సిస్టమ్ లోపలే మేము ఎట్లా దీన్ని మార్పు తేవాలి, ఏ తీరుగా పిల్లల్లో ఉన్న నిజమైన నాలెడ్జ్ తెలుసుకోవాలి, దాని మీద మా దృష్టి ఎంత ఉంది. ఇప్పుడు దాని గురించి ఏం చేస్తామంటే కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేటి ఒక పద్ధతిని మేము పెట్టుకోవాలనుకుంటున్నాము. ఎవరు చేయాలా, ఎవరితో నాకు టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ ద్వారానే మనం ఎవాల్యుయేషన్ చెప్పిస్తూ ఉండాలి. ఏదో జ్ఞాపకం ఉంచుకొని రోడ్ మెథడ్గా మనం మెమరైజ్ చేసుకోని చెప్పడం కాకుండా, కాబట్టి అది ఉంది. కాబట్టి దానంతా మాత్రాన ఇప్పుడు ఇవాళ రిజల్ట్స్ కొంచెం కూడా చిన్న చూపు చూడకండి. ఇవాళ పాస్ అయిన వాళ్ళు సంథింగ్ లైక్ 66 లక్షల మంది, 6,65,000 మంది పాస్ అయ్యారు. అవుట్ ఆఫ్ అపియర్ అయింది 4,45,000 మంది. అంటే ఎక్కువ ఉంది, నేను కరెక్ట్ ప్రిసైజ్ ఫిగర్ కాగితాల లోపల ఉంది. కాబట్టి క్వశ్చన్ ఏంటంటే పర్సంటేజ్ మీకు దొరికింది, ఇప్పుడు దొరికింది 71 అనుకుందాం. 70.58 అన్నారు కాబట్టి దాన్ని నేను 71గా మాట్లాడుతున్నాను. 71% పాస్ కావడం చాలా చాలా శుభవార్త. మనం దాంతో సంతోషపడాలి, గర్వపడాలి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ తీరుగా పిల్లల్ని తీసుకెళ్తుంది అనేటి బుధాలు నేను అందరికన్నా ఇక్కడ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ తీరుగా